హలో అండి, అందరికీ నమస్కారం. ఇది బ్లౌజ్ డిజైను. చాలా సింపుల్గా ఉంటుంది, చూడ్డానికి చాలా బాగుంటుంది. ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయండి. అంటే డిజైన్ చూడగానే నచ్చుతుంది అందరికీ. బ్లౌజ్కి బూటీస్ వస్తే గనక ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఫస్ట్ బ్లౌజు హైటు, ఫోల్డింగ్ సైడు బ్లౌజ్ హైటు తీసుకోవాలి. 14.5 ఇంచులకు ఒక మార్కు చేసుకోవాలి. తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి 5.5 ఇంచులకు ఒక మార్కు చేయాలి. పై సైడు ఇలా 5.5 ఇంచులకు, అంటే ఇది షోల్డర్ అన్నమాట. షోల్డర్ కోసం 5.5 ఇంచులకు, ఆ 5.5 నుంచి టేపును ఇలా కిందికి పెట్టండి. ఇది ఆర్మ్ హోల్ కోసం, అంటే చంక భాగం కోసము 6 ఇంచుల దగ్గర మార్కు చేసుకోవాలి. ఇలా ఆ షోల్డర్ లైన్ నుంచి ఆర్మ్ హోల్ అంటే కిందికి లైన్ ఇలా గీయండి. ఇప్పుడు చెస్ట్ లూజు 9 ఇంచులు తీసుకోవాలి. ఈ 9 ఇంచులకు ఇలా మనం ఇప్పుడు ఆర్మ్ హోల్ లైన్ గీసినాం కదా, దానికి ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఇలా సూటిగా పెట్టి 9 ఇంచులకు ఒక మార్కు చేయండి. చేసి ఇప్పుడు ఆర్మ్ హోల్ లైన్ను ఇలా ఎల్ షేపులో గీయండి. చెస్ట్ లూజు 9 ఇంచులు పెట్టినాం కదా, అక్కడి నుండి 1.5 ఇంచు ఖర్చు కోసం మనకు ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా, దానికోసం 1.5 ఇంచు తీసుకోండి. ఇప్పుడు ఈ ఎల్ షేప్ మూల దగ్గర 1.25 ఇంచు దగ్గర ఇలా మార్కు చేయండి. ఇప్పుడు దీన్నిలా ఒక లైన్ గీయండి. ఇలా చెస్ట్ లూజ్ నుంచి కర్వ్ తిప్పుకుంటూ ఆ లైన్కు కలిపి పై లైన్కు ఆర్మ్ హోల్ లైన్కు కలిపేసేయండి, వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు నడుము లూజు పైన షోల్డర్ వస్తే కింది సైడు బ్లౌజు నడుము లూజ్ వస్తుంది. ఇలా ఫోల్డింగ్ దగ్గర నుండి నడుము లూజు 8 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే 8 ఇంచుల నుంచి 1 ఇంచు డాట్స్ కోసం పెట్టుకోవాలి. ఆ 1 ఇంచు నుంచి 1.5 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలి. మనము చెస్ట్ లూజు దగ్గర 1.5 ఇంచు పెట్టినాం కాబట్టి నడుము లూజు దగ్గర కూడా 1.5 ఇంచు పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత పైన చెస్ట్ లూజ్ నుంచి కిందికి నడుము లూజ్కి ఇలా ఒక లైను గీయండి. ఇప్పుడు నెక్ చూద్దాము. ఇక్కడ మనము షోల్డర్ 5.5 తీసుకున్నప్పుడు నెక్ 2.5 ఇంచులు తీసుకోవాలి. అంటే ఫోల్డింగ్ దగ్గర నుండి 2.5 ఇంచులకు ఒక మార్కు చేయండి. అదే 2.5 దగ్గర నుండి టేపును ఇలా కిందికి పెట్టి నెక్ డీప్ కోసం 10 ఇంచుల దగ్గరికి ఒక మార్కు చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఇలా బాక్స్ గీయండి. ఇలా బాక్స్ గీసిన తర్వాత ఈ బాక్స్ కింది సైడు ఈ లైన్ పైన 2 ఇంచులకు ఒక మార్కు చేసుకోవాలి. ఇప్పుడు ఆ 2 ఇంచుల నుంచి బయటి సైడ్కి 3/4 ఇంచు దగ్గర ఒక మార్కు చేసుకోవాలి. ఇప్పుడు ఆ 3/4 ఇంచు నుంచి ఇలా బాక్స్ లోపలికి కర్వ్ తిప్పుకొని పై సైడ్ కూడా సేమ్ అలాగే కొద్దిగా కర్వ్ తిప్పుకుంటూ మార్కు చేయండి. ఇప్పుడు ఇలా నెక్ ఎలా గీసినామో అలాగే చిన్నగా కట్ చేసుకుంటూ రండి. ఇక్కడ మాత్రం మూల దగ్గర మీరు పెద్దగా, అంటే నేను 3/4 ఇంచే పెట్టిన, 1 ఇంచు వరకు కూడా పర్లేదు, కానీ అంతకంటే ఎక్కువ పెట్టొద్దు. నెక్ అనేది వెడల్పుగా అవుతుంది, అందుకే నేను 3/4 ఇంచే తీసిన. ఇక్కడ 3/4 ఇంచు వెడల్పు మూల దగ్గర తీసినందుకు మనకు కుట్టిన తర్వాత వెడల్పు అనేది చాలానే వస్తుంది. తర్వాత ఇలా ఆర్మ్ హోల్ లైన్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ క్లాత్ తీసుకొని ఇది రివర్స్ సైడు ఇలా మంచి సైడు వేసుకోవాలి. మంచి సైడ్ పైన ఇలా లైనింగ్ క్లాత్ను
పెట్టుకొని ఇక్కడ లైనింగ్ క్లాత్ బ్లౌజ్ పైన పెట్టేటప్పుడు షోల్డర్ కానీ ఖర్చు భాగాలు కానీ బ్లౌజ్ లైనింగ్ కింది సైడ్ పార్ట్ కానీ ఎక్కడ బయటికి పోకుండా ఆ బ్లౌజ్ పైనే మంచిగా సర్దుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకు నెక్ కుట్టేటప్పుడు కదలకుండా ఉంటుంది. ఏ నెక్ కుట్టేటప్పుడైనా మీరు ఎంత సింపుల్ నెక్ కుట్టేప్పుడైనా ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకు ఈజీగా కుట్టడం అయిపోతుంది. నెక్ కూడా నీట్గా వస్తుంది. ఇలా పిన్స్ పెట్టుకొని నెక్ ఇలా పావించు లేదా హాఫ్ ఇంచు మందంలో కుట్టుకుంటూ రావాలి. ఈ నెక్ ఏ నెక్ అయినా కుట్టేటప్పుడు చిన్నగా నిదానంగా కుట్టుకుంటూ రావాలి. అంటే మనకు నెక్ షేప్ అనేది ఎలా ఉందో అలా కుట్టాలి. కాబట్టి నెక్కులు కుట్టేటప్పుడు మాత్రం ఇలా నిదానంగా కుట్టుకుంటూ రండి. ఇప్పుడు ఈ వీడియో మాత్రం నేర్చుకునే వాళ్ళకైతే డిజైన్ అంటే కొద్దిగా టచ్ ఉండి నేర్చుకునే వాళ్ళకైతే చాలా క్లియర్ కాబట్టి వీడియో చూసుకుంటూ మంచిగా కుట్టుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో ఈజీ మెథడ్లో ఇలా సింపుల్గా అయిపోతుంది, కుట్టుకోవచ్చు. ఈ మూలల దగ్గర మాత్రం నీడిల్ దింపి తిప్పి మళ్ళీ కుట్టాలి. ఇలా నెక్ కుట్టుకున్న తర్వాత పిన్స్ తీసేయండి. నెక్ అంటే మనకు లైనింగ్ ఎంత ఉందో అంత దానంతనే కట్ చేసుకుంటూ రండి. సేమ్ ఆ లైనింగ్ నెక్ ఎలా ఉందో అలాగే మన బ్లౌజ్ పీస్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకుంటూ రండి. చిన్నగా కట్ చేయండి, స్పీడ్గా కట్ చేయొద్దు, క్లాత్ కట్ అయిపోతుంది. తర్వాత ఖచ్చితంగా ఇలా మనము కట్స్ అనేది కట్ చేసుకోవాలి. అంటే మనకు ఆ కట్స్ కూడా మనం కుట్టిన దారం అవతల సైడ్కే ఉండాలి. దారం దగ్గరికి కట్ చేయొద్దు. వీడియోలో చూపిస్తున్నట్టు సగం వరకు కట్ చేసుకోవాలి. దారానికి దగ్గర కట్ చేయకండి, క్లాత్ అనేది ఇలా విడిపోతుంది. అందుకే ఇది కట్ చేసేటప్పుడు మెల్లిగా నిదానంగా కట్ చేయండి. ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు లైనింగ్ను ఇలా బ్లౌజ్ పీస్ లోపల సైడ్కు అనుకోవాలి. మనము ఆల్రెడీ కట్స్ అంటే ఇంతసేపు కట్ చేసినాం కదా, చిన్నగా ఇలా కట్ చేసినాం కాబట్టి ఈజీగా లోపలికి టర్న్ అయిపోతుంది. ఇలా మంచిగా అనుకొని అంటే నెక్ అనేది మనం పర్ఫెక్ట్ కుట్టిన తర్వాత కట్స్ ఇచ్చిన తర్వాత నీట్గా అన్న తర్వాత ఒక్కసారి మీరు ఐరన్ బాక్స్తో ఇలా ఐరన్ చేసుకోండి. మనకు నెక్ అనేది ఎలా ఉందో అలాగే కుదురుతుంది. తర్వాత దానిపైన ఇలా కుట్టుకుంటూ రావాలి. ఎక్కడా కూడా మనకు లైనింగ్ అనేది కనిపించకుండా కుట్టుకుంటూ రావాలి. మీరు ఏ బ్లౌజ్ డిజైన్ అయినా సరే కుట్టేటప్పుడు మాత్రం నెక్కుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం నిదానంగా కొద్దిగా టైం తీసుకున్నా పర్లేదు, కానీ నిదానంగా కుట్టండి. లేదంటే త్వరగా కుడితే కొద్దిగా నెక్ అటు ఇటు అయ్యిందనుకోండి, మళ్ళీ ఇప్పాలి కుట్టాలి, అలా అవుతుంది. ఇప్పుడు ఈ నెక్ ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా రివర్స్ తిప్పి ఇప్పుడు మీ ఇష్టం అండి, పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా చివరి మొత్తము లైనింగ్ చివరి ఎడ్జ్ ఉంది కదా అది కుట్టుకుంటూ రావచ్చు.
లేదంటే ఇలా గమ్ తీసుకొని ఇలా అంటించండి. ఓన్లీ లైనింగ్ ఎడ్జ్‌లకు మాత్రమే అంటించి ఇలా నీట్‌గా అంటే మనకు మంచిగా స్టిక్ అయిపోతుంది. బ్లౌజుకు ఇటు సైడ్ కూడా అంతే. ఈ గమ్ పెట్టేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా లైనింగ్ ఎడ్జ్‌లకు మాత్రమే పెట్టాలి. లోపల సైడ్‌కు అంటించొద్దు. ఇలా అంటించడం వల్ల ఒక్క నిమిషంలోనే స్టిక్ అయిపోతుంది. మనకి ఇంకా మిషన్ మీద కుట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ మీరు ఇలాగే డిజైన్ అనేది ఉంచుకొని డోరీస్తో లట్కన్స్ కుట్టుకోండి. నెక్ అనేది సింపుల్గా బ్యాక్ సైడు చూడ్డానికి చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే ఇంతవరకైతే ఇది కూడా ఒక నెక్కేనండి చూపించింది, బ్యాక్ నెక్. లేదు అనుకుంటే ఇంకా మాకు కొద్దిగా డిజైన్ కావాలి మంచిగా అనుకుంటే మాత్రం ఇలా 2.5 ఇంచుల లేదంటే 2.25 ఇంచుల వెడల్పున్న క్లాత్ తీసుకోండి. తీసుకొని దానిని రివర్స్ సైడ్ ఉంటుంది కదా, అది లోపలికి పోయేటట్టు మడిచి ఇలా కుట్టుకుంటూ రండి. పొడవుగా మొత్తం ఇలాగే కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్నగా ఫిల్స్ పెట్టుకుంటూ రండి. మీ దగ్గర క్లాత్ ఎక్కువగా ఉంటే హాఫ్ ఇంచు వెడల్పు ఉండేటట్టు పెట్టొచ్చు. లేదంటే క్లాత్ కొద్దిగా తక్కువగా ఉంది అనుకుంటే కొద్దిగా దూరంగా ఫిల్స్ పెట్టుకోవచ్చు. ఇలా అన్ని అంటే ఈ కుచ్చులు పెట్టేటప్పుడు కూడా అన్నీ సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకుంటూ పెట్టండి. ఇలా కుచ్చులు అనేది ఒకే లెవెల్లో సమానంగా రావాలి. మీరు బ్లౌజుకు డిజైన్ చేసుకునేటప్పుడు ఇలా బూటీస్ ఉన్న క్లాత్ ఉందనుకోండి, దానికి మనకి ఇలా గోల్డ్ కానీ పింక్ అంటే మనకు దానిలో ఏదైనా బూటీస్ కలర్ ఉన్న క్లాత్ ఎంచుకోండి. ఆ బూటీస్ గ్రీన్ వచ్చినా కానీ చిన్నగా డాట్స్ లాగా వస్తుంది కదా డిజైను, అలాంటప్పుడు ఇలా పింక్ కానీ గ్రీన్ ఎల్లో ఏది వచ్చినా సరే ఆ క్లాత్తో ఇలా కుచ్చులు అనేది పెట్టండి. బ్లౌజుకు చాలా బాగుంటుంది. అంటే మనం సెల్ఫ్ కూడా పెట్టుకోవచ్చు చూడండి. బ్లౌజు క్లాత్ సేమ్ ఏది ఉందో అది కూడా చేసుకున్న మంచిగా నీట్గా యూనిక్ లుక్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కుచ్చులు పెట్టిన క్లాత్ని పక్కకు పెట్టేయండి. పెట్టేసి మనకు ఇక్కడ గోల్డ్ బూటీస్ వచ్చినాయి కాబట్టి నేను ఇక్కడ గోల్డ్ లేస్ తీసుకుంటున్నా. మీరు కూడా ఇలా గోల్డ్ లేస్తో ఇలా మంచిగా నీట్గా అంటే మనకు ఓన్లీ షోల్డర్ నుంచి కింద నెక్ ఉంది కదా, అక్కడి వరకు మాత్రమే కుట్టుకుంటూ రండి. కింది సైడు కుట్టొద్దు, నెక్ డీప్ దగ్గర కుట్టొద్దు, అంతవరకే స్టాప్ చేయాలి. ఎక్స్ట్రా మనము లేస్ కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేయండి. లేస్ని కట్ చేసి ఇప్పుడు ఇలా తిప్పుకొని యువతల సైడ్కి కూడా అంటే
లేస్ అనేది అటు సైడుకు ఇటు సైడుకు కుట్టేయడం వల్ల మనకు అణిగినట్లు లేస్ అనేది అణిగినట్లు ఉంటుందన్నమాట. షేప్ మనకి ఎలా ఉందో అలాగే కుట్టుకోవాలి. ఇప్పుడు అటు సైడ్ కూడా సేమ్ అంతే. లేస్ తీసుకొని చిన్నగా మీరు నెక్ డిజైన్లు వేసేటప్పుడు చిన్నగా నిదానంగా టైం తీసుకొని వేయండి. ఫాస్ట్ అంటే మీకు మంచిగా వచ్చిన తర్వాత ప్రాక్టీస్ అయిన తర్వాత ఫుల్ ప్రాక్టీస్ అయితే మీరు ఫాస్ట్గా కుట్టొచ్చు. కానీ ఇప్పుడు మీ మీ బ్లౌజ్ మీరు సొంతగా కుట్టుకుంటే కొద్దిగా అటు ఇటుగా మిషన్ వస్తే మాత్రం ఇలా డిజైన్ బ్లౌజ్ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఇలా చిన్నగా నీట్గా నేను చెప్పిన ప్రాసెస్లో కుట్టుకోండి. ఇప్పుడు మనకు నెక్ కింది సైడు ఇలా కర్వ్ వచ్చింది కదా, దానికి సూటిగా ఇలా పైకి క్రాస్గా చంక సైడు ఒక లైన్ గీయండి. ఒక సైడు గీసి ఇంకొక దాన్ని అవతల సైడ్ ఉన్న క్లాత్ని వేసి ఇలా మనము ఇలా అంటే రబ్ చేస్తే మనకి ఇలా లైన్ అనేది అటు సైడు కూడా పడుతుందన్నమాట సేమ్. అప్పుడు ఇటు సైడు అటు సైడు సేమ్ వస్తుంది మనకు. ఇప్పుడు మనం గీసిన లైన్ మీద ముందే కుట్టి పెట్టుకున్నాం కదా కుచ్చుల క్లాత్, దాన్ని ఇలా కుట్టుకుంటూ రండి. ఇక్కడ మనం గీసిన దగ్గర నుండి కింది సైడు నెక్ ఏ షేప్లో ఉందో అలాగే నిదానంగా మంచిగా కుట్టుకుంటూ రావాలి. మూలల దగ్గర క్లాత్ అనేది కనిపించొద్దు, అంటే బ్లౌజ్ క్లాత్ అనేది కనిపించొద్దు. దానిపైనే మూల దగ్గర ఇలా ఈ కుచ్చుల క్లాత్ అనేది రావాలి. ఎక్స్ట్రా క్లాత్ మిగిలితే కట్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు దానిపైన ఇలా దానిపైన లేస్ కుట్టేటప్పుడు మనకు కుచ్చుల క్లాత్ పోగులు అనేవి ఉంటాయి కాబట్టి మీరు ఆ కుచ్చుల క్లాత్ పోగులు కనిపించకుండా నీట్గా లేస్ కుట్టుకుంటూ రండి. ఇక్కడ లేస్ కుట్టేటప్పుడు చిన్న కుట్టు మాత్రమే పెట్టండి. అప్పుడు మనకు ఆ పోగులు అనేవి మనకు స్టిఫ్గా మంచిగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ ఆ కుచ్చుల క్లాత్ ఆ పోగులు దారం పోగులు కనిపించకుండా ఫస్ట్ పై సైడు ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు అదే లేసు కింది సైడు కూడా కుట్టు వేసుకుంటూ రండి. ఈ డిజైనే మీరు చిన్నపిల్లలకు కుట్టేటప్పుడు బ్లౌజు ముందు సైడు కానీ లాంగ్ ఫ్రాక్స్ ముందు సైడు కానీ చిన్న నెక్కు పెట్టేసి సేమ్ ఇలాగే కుట్టండి. నెక్కు దగ్గర చిన్నపిల్లలకు కూడా చాలా క్యూట్గా ఉంటుంది. తర్వాత లట్కన్స్ కోసం ఇలా క్లాత్ని 4 ఇంచుల క్లాత్ తీసుకొని దాన్ని ఒక మూల మడిచి మళ్ళీ ఇటు సైడు మూల అదే మూలకు మడిచేసి మధ్యలో డోరీ పెట్టి ఇలా కుట్టుకుంటూ రండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా డోరీస్ కోసం ఇలా ఇదిగోండి ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు.